కాంగ్రెస్ పాలనలో అన్నదాత ఆగమవుతున్నాడు. మహబూబాబాద్ జిల్లాలో ఎరువుల కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. యూరియా కోసం గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడితే నర్సింహులపేట PACSలో పోలీసుల పహారాలో యూరియా పంపిణీ చేపట్టారు. పోలీసులతో టోకెన్లు ఇప్పిస్తున్నారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరిపడా యూరియా బస్తాలు ఇవ్వడం లేదని రైతులు ఆందోళన చేపట్టారు. ఒక్కరికి 4 బస్తాలు మాత్రమే ఇస్తే ఎలా సరిపోతాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎకరానికి 1 బస్తా పడుతుంది. 5-6 ఎకరాలకు మించి వరి వేశామని మా పరిస్థితి ఏంటని నిలదీస్తున్నారు. పూర్తి స్థాయిలో యూరియా పంపిణీ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రెండు మూడు రోజుల నుంచి నిలబడి ఉన్నా కానీ అసలు వస్తే రావనిపిస్తుంది. అసలు ఒక్కరోజు కనీసం 4-5 రోజుల నుంచి నిలబడతాను. వాస్తవంగా ఇక్కడ బస్తాలు వస్తాయనేది కూడా నాకు నమ్మకం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు వైఎస్ రాజశేఖర ఉన్నప్పుడు కూడా ఇట్లే ఉండేది. లైన్లో నిలబడి పోలీసు వాళ్ళతో దెబ్బలు తిన్నాము. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉన్నది. వాస్తవంగా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు రాష్ట్రం ఉండాలనో పోవాలనో, ప్రజలు ఉండాలనో పోవాలనో అసలు అర్థం అది కావట్లేదు. వాస్తవంగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అంత చండాలా ఉంది. ఇక్కడ ప్రపంచాలు ఎక్కడ లేదు, అంత ముద్రాష్టం ఉంది. రైతు బంధు ఇస్తూనే రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు, రుణమాఫీ లేదు, ఏం లేదు. యూరియా బస్తాలకి ఇంత కొలత అవుతా అంటే టీఆర్ఎస్ ప్రభుత్వాలు ఎక్కడైంది కొలత ఇవ్వలేదు అడుగుదాం కనీసానికి. వాస్తవంగా అయితే ఏమి లేదు, అంత దుర్మార్గమైన వ్యవహారం అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒడ్డు గోద చేస్తానే వీడికి వచ్చి మంది మొత్తం దొరుకుతలే మన మంది స్థలం వేసుకోవద్దా? ఏంది ఇది కథ? రేవంత్ రెడ్డి దగ్గరికి పో. టీఆర్ఎస్ ప్రభుత్వాలు 10 సంవత్సరాలు ఎప్పుడు ఇట్లా లైన్లు ఎప్పుడు నిలబడలేదు. ఇట్లా లైన్లో నిలబడి గిట్ట కొట్టుకున్నారా? లైన్లు అనేదే లేదు. సంఘాలకు పత్తాలు ఇచ్చుడు, మహిళా సంఘం లేనుకో పత్తాలు ఇవ్వకపోడు కారణమేనా? ఇక రైతుల ఆందోళనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవికాంత్ని అడిగి తెలుసుకుందాం. రవికాంత్, చెప్పండి, మహబూబాబాద్లో యూరియా కష్టాల గురించి రైతులు ఏమంటున్నారు? పోలీసుల సమక్షంలో యూరియా పంపిణీ చేయడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? మాధవి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతాంగం దుస్థితి మామూలుగా లేదు. వాళ్ళంతా ఆవేదన పడతా ఉన్న సందర్భం అయితే కన్నీళ్ల ద్వారా తమ సందేశాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో తెలంగాణ రాష్ట్రం రాకముందు రైతాంగం పరిస్థితి ఎట్లా ఉండేదో వాళ్ళ గుర్తు చేసుకుంటున్న పరిస్థితి మనం స్పష్టంగా చూస్తా ఉన్నాము. మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి మనం చూసినట్టయితే నర్సింహులపేట కావచ్చు, తొర్రూరుకు సంబంధించి కావచ్చు, యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. నర్సంపేట నియోజకవర్గం వైపు చూసినట్టయితే నెక్కొండ కావచ్చు, ఇటు వర్ధనపేట వైపు కూడా అదే పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఇవాళ యాసంగి పంట వేసినప్పటి నుంచి రైతాంగం తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాము. గడిచిన సంవత్సరంన్నర కాలంగా అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుల పరిస్థితి ఇదే విధంగా ఉందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఓ రైతు మాట్లాడుతున్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. తొర్రూరు పట్టణంలో యూరియా కోసం అక్కడ వేచి ఉన్న క్రమంలో ఓ రైతు చెప్తా ఉన్న పరిస్థితి, వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో అంటే కాంగ్రెస్ హయాంలో ఇలాగే ఉండేది, అప్పుడు పోలీసులతో దెబ్బలు తిన్నామనే విషయాన్ని వాళ్ళకు గుర్తు చేసుకునే పరిస్థితి వచ్చిందంటే మనం తెలంగాణ రైతాంగం పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సాయి మాధవి, పూర్తిగా గతంలో పోలీసులతో దెబ్బలు కొట్టించింది ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అనే విధంగా కూడా అక్కడ రైతాంగం మాట్లాడుతూ ఉన్న పరిస్థితి. ప్రపంచంలో కాంగ్రెస్ ప్రభుత్వం లాంటి దురదృష్టమైన పాలన ఎక్కడ ఉండదు, ఒక ముదాష్టమైనటువంటి పాలన అనే విధంగా కూడా ప్రభుత్వానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళ మాట్లాడుకుంటున్న పరిస్థితి అయితే స్పష్టంగా చూస్తా ఉన్నాం. ఆ రైతు ఆవేదనతో చెప్తా ఉన్న పరిస్థితి, వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తా ఉన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. నిన్న మొన్న కూడా నర్సింహులపేట మండల కేంద్రంలో ఉన్నటువంటి PACS కేంద్రం దగ్గర ఇదే పరిస్థితి కనిపిస్తా ఉంది. రైతులు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. సరిపడా ఎరువులు అందడం లేదు, యూరియా అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇవాళ పోలీసుల పహారాలో
యూరియా బస్తాలు ఇప్పించేటువంటి కార్యక్రమానికి కూడా కాంగ్రెస్ హయాంలో తెలియజేసిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. పోలీసులే టోకెన్లు ఇచ్చే పరిస్థితి మనం స్పష్టంగా చూస్తా ఉన్నాము. ఒకరికి 4 బస్తాలు మాత్రమే ఇస్తున్న పరిస్థితి. తొర్రూరు పట్టణంలో అయితే 3 బస్తాలు మాత్రమే ఒక రైతుకు సంబంధించి ఇచ్చే పరిస్థితి ఉంటుంది. అంటే ఒక రైతు ఇవాళ తనకు 4-5 ఎకరాలు ఉండి మరో 5-6 ఎకరాలకు సంబంధించి కౌలుకు తీసుకొని పండించే పరిస్థితి ఉంటుంది. అట్లాంటి రైతు చేతిలో 10-12 ఎకరాలు 15 ఎకరాల వరకు భూమి ఉంటుంది. ఇవాళ 3 బస్తాలు 4 బస్తాలు ఇచ్చే పరిస్థితి ఏంటని ఇవాళ రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తుంది. యూరియా విషయం కూడా మనం ఆలోచిస్తే పూర్తిగా మొదటిసారి అంటే వరి పంట వేసేటప్పుడు నాటగానే ఒకసారి యూరియా బస్తాలు వేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రతి 15 రోజులు నెల రోజులకు ఒకసారి ఒక 3-4 సార్లు యూరియా వేసే అవకాశం ఉంటుంది. ఎకరాకు 1 బస్తా యూరియా వేస్తే ఇవాళ 10 ఎకరాలు ఉన్నటువంటి రైతు అంటే 5 ఎకరాలు. రవికాంత్, సరిపడా యూరియా లేదని రైతులు ఆందోళన చేస్తుంటే అధికారులు ఏమైనా స్పందించారా? స్పందించడం లేదు. ఇక్కడ మరో కోణం ఏంటంటే ఏదైతే పిహెచ్ఎస్ కేంద్రం దగ్గర అక్కడ పెద్ద DCM లో మనకైతే యూరియా బస్తాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ రైతులకు ఇచ్చే పరిస్థితే లేదు. ప్రధానంగా 2 విషయాలు. ఒకటేమో అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ వ్యాపారులకు అక్కడ నుంచి పూర్తిగా పిహెచ్ఎస్ కేంద్రాల నుంచి బ్లాక్ దందా ద్వారా వెళ్తా ఉంటాయి. ఇదొక కోణం అయితే కొంతమంది రైతులు తమ పెట్టుబడి ఎవరైతే ఈ యూరియా కావచ్చు ఫర్టిలైజర్ షాప్లకు సంబంధించిన వాళ్ళ దగ్గర పెట్టుబడి వడ్డీలకు తీసుకునే పరిస్థితి ఉంటుంది. వాళ్ళు చిన్న కోణం ఏంటంటే వాళ్ళు వడ్డీలకు ఇవ్వకుండా ఇలాంటి యూరియా బస్తాలు కావచ్చు ప్రతి మందుకు సంబంధించిన ఏదైనా రసాయనానికి సంబంధించి వీళ్ళ దగ్గరే కొనాలనే ఒక ఒప్పందం ఉంటుంది. ఆ ఒప్పందంలో భాగంగా ఇలా బ్లాక్ దందా ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు ఆ బస్తాలు వెళ్తే రైతు 300 రూపాయలకు యూరియా బస్తా కొనాల్సి ఉండగా ఈ పిహెచ్ఎస్ కేంద్రాల వాళ్ళు బ్లాక్ లో ఆ ప్రైవేట్ వ్యాపారికి 20 రూపాయలు 40 రూపాయలు 50 రూపాయలు ఎక్కువకు అంటే వాళ్ళు బ్లాక్ లో ప్రైవేట్ వ్యాపారులు బ్లాక్ లో కొని మళ్ళీ వాళ్ళు అధిక ధరలకు రైతులకు అమ్మే పరిస్థితులు. అంటే అతను ఒక 40-50 రూపాయలు ఎక్కువగా వెచ్చించి పిహెచ్ఎస్ కేంద్రాల వద్ద తీసుకుంటే రైతులకు ఒక 100-150 వరకు మళ్ళీ ఎక్కువ అమ్మే అవకాశం ఉంటుంది. అంటే 300 రూపాయల యూరియా బస్తా 400-450 రూపాయల వరకు అమ్మేటువంటి ఈ అంశాలు కూడా మనకు కనిపిస్తా ఉన్నాయి.